ములుగులోని కలెక్టరేట్ కట్టారు. ప్రారంభోత్సవం కూడా అయిపోయింది. సీఎం వచ్చారు, మంత్రులు వచ్చారు, పైలాన్ ఆవిష్కరించారు, హామీలు కూడా గట్టిగానే ఇచ్చారు. ఇక ములుగు జిల్లా బాగుపడుతుందనుకుంటే రాజకీయ లెక్కలు మాత్రం మరో కథ చెప్తున్నాయంట. ఒకవైపు జిల్లా సమగ్ర అభివృద్ధికి కావాల్సినవన్నీ నిధులు ఇస్తాం, కానీ సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇస్తుంటే మరోవైపు ఈ కలెక్టరేట్ నిర్మాణం ఎవరు హయాంలో మొదలయ్యింది, ఎవరి ఖాతాలో క్రెడిట్ వెళ్ళాలి అనే రాజకీయ మాటల యుద్ధం మొదలైంది. ములుగు జిల్లా కోసం స్థానికులు ఏళ్ల తరబడి పోరాడారు. ఆ పోరాటం ఫలితంగానే ప్రత్యేక జిల్లా ఏర్పడింది. అప్పటి ప్రభుత్వం సమీకృత కలెక్టరేట్ నిర్మాణానికి నిధులు కేటాయించి పనులు ప్రారంభించింది. ఇప్పుడు నిర్మాణం పూర్తవడంతో సీఎం రేవంత్ రెడ్డి కలెక్టరేట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఆవిష్కరించారు. అయితే ములుగు ప్రజలు మాత్రం భవనం వచ్చింది సరే, ఇంకా మా జిల్లాకు చెప్పిన అభివృద్ధి ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కలెక్టరేట్ ప్రారంభోత్సవం సభలోని సీఎం రేవంత్ రెడ్డి ములుగు జిల్లాకు పలు హామీలు ఇచ్చారు. ములుగు సమగ్ర అభివృద్ధికి అవసరమయ్యే నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. 1000 స్తంభాల గుడితో పోటీ పడేలా సమ్మక్క సారలమ్మ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ముఖ్యంగా జంపన్న వాగును 100% అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. సాగునీటి ప్రాజెక్టు పైన ప్రత్యేక సమీక్ష చేసి అవసరమైన నిధులను మంజూరు చేస్తామని చెప్పారు. మల్లూరు లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి కూడా నిధులు కేటాయిస్తామని ప్రకటించారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయాలు, కోర్టు భవనాలు నిర్మాణాన్ని త్వరలో చేపడతామని స్పష్టం చేశారు. మా సీతకి ఇంత ముందే నాకు విజ్ఞప్తి చేసింది, ఈ పక్కనే ఎస్పీ కార్యాలయాన్ని అదే విధంగా కోర్టు భవనాలను కూడా నిర్మించుకోవాలని. 100% ఈ కార్యక్రమాలన్నిటిని కూడా తొందరలోనే చేపడతామని చెప్పి ఈరోజు నేను మీకు చెప్పదలుచుకున్నా. అదేవిధంగా మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు, మా సీతక్క ఏదో దేవాలయం మల్లూరు నరసింహస్వామి దేవాలయానికి కూడా మీరు నిధులు మంజూరు చేయాలన్నారు. తప్పకుండా మల్లూరు దేవాలయానికి తొందరలోనే నిధులు మంజూరు చేస్తా. అదేవిధంగా జంపన్న వాగు, సమ్మక్క సారలమ్మ జాతరకి ఎంత ప్రాధాన్యత ఉందో జంపన్న వాగుకు అంతకంటే ప్రాధాన్యత ఉన్నది. ఈనాడు జంపన్న వాగులో చెక్ డ్యాములు కానీ లేకపోతే ఇక్కడ ఘాట్లు కట్టడం ద్వారా స్నానాలకు భక్తులకు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. అందుకే జంపన్న వాగు మీద సాగునీరు విధంగా, అదేవిధంగా ఇక్కడికి వచ్చే భక్తులకు సౌకర్యాల కోసం జంపన్న వాగును కూడా 100% అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఇదే కాకుండా ఈ ప్రాంతానికి సాగునీరు ఎంతో అవసరం. ఈ ప్రాంతంలో ఉన్న ఆదివాసీ బిడ్డలు కష్టానికి మారు పేరు. మరి మీ కష్టాలను తీర్చాలంటే మీకు సాగునీరును అందించాలి. మీ సాగునీటికి సంబంధించిన ప్రాజెక్టులు తొందరలోనే శ్రీనివాసరెడ్డి గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా. ప్రత్యేక సమీక్ష చేసి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఏమేమి నిధులు కావాలనో, సమ్మక్క సారలమ్మ దేవాలయ చుట్టుపక్కల పర్యాటక క్షేత్రంగా ఏ విధంగా అభివృద్ధి చేయాలనో, ఈ ములుగు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు ఏ విధంగా నిధులు మంజూరు చేయాలనో. అంతేకాదు ఆదివాసీ యువత, నిరుద్యోగుల కోసం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏటీసీలతో పాటు భవిష్యత్తులోని సాంకేతిక విద్యకు అవసరమయ్యే నిధులు ఇస్తామని సీఎం చెప్పారు. విద్యార్థులు మారుతున్న కాలానికి తగ్గట్టుగా తమ ఫోకస్ మార్చుకోవాలని, చదువుతో పాటు టెక్నికల్ స్కిల్స్ ను పెంచుకోవాలని సూచించారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యకు ప్రాధాన్యత ఇచ్చి ఆ తర్వాత నైపుణ్యాలు నేర్చుకుంటే ప్రపంచంతో పోటీ పడవచ్చని సీఎం అన్నారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థుల కోసం ప్రభుత్వం పక్కా ప్రణాళికతోటి ముందుకు వెళ్తుందని భరోసా ఇచ్చారు. మీరు అండగా నిలబడండి, మీ సమస్యలన్నిటినీ పరిష్కరిస్తాం అంటూ ములుగు ప్రజలకు హామీ ఇచ్చారు. అదే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలే కాదు, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లే కాదు, భవిష్యత్తులో ఇంకా సాంకేతిక పరమైన విద్యను నేర్పడానికి ఈ ప్రాంత నిరుద్యోగ యువకుల కోసము ఏమి కావాలన్నా నిధులు మంజూరు చేద్దాం. ఈ ప్రాంతంలోనే గిరిజన యూనివర్సిటీ కూడా మీకు అందుబాటులోకి వచ్చింది. నా విజ్ఞప్తి ఒకటే, మా నిరుద్యోగ యువకులకు, మా విద్యార్థులకు నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు ఎడ్యుకేషన్, 12th క్లాస్ తర్వాత స్కిల్స్,
విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యం ఉన్నప్పుడే ప్రపంచంతో పోటీపడి మీరు రాణించగలుగుతారు. కేవలం విద్య ఒక్కటే ఉద్యోగ ఉపాధిలను అందించదు. అందుకే ఈనాడు చదువుకుంటున్న విద్యార్థులకు నా విజ్ఞప్తి, నా సూచన ఒక్కటే. మీ సోదరుడిగా, మీ రేవంత్ అన్నగా నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ నేర్చుకోండి, లాంగ్వేజెస్ నేర్చుకోండి, ఇంగ్లీష్ నేర్చుకోండి, జర్మనీ లాంగ్వేజ్ నేర్చుకోండి, జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకోండి. 12th తర్వాత సాంకేతిక నైపుణ్యాన్ని అందించే అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో చేరండి, పాలిటెక్నిక్ కాలేజీల్లో చేరండి, స్కిల్స్ యూనివర్సిటీలో చేరండి. ప్రపంచమే మీకు ఎర్ర తివాచి వేసి స్వాగతం పలుకుతుంది. ప్రపంచ నలుమూలల మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. అందుకే మీ ఫోకస్ మార్చండి. అమెరికాతో పాటు జర్మనీ, జపాన్, సౌత్ కొరియా లాంటి దేశాలలో ఈరోజు మనకు లక్షలాది ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయి. దానికోసం సంసిద్ధులు కండి. మీకు జర్మనీ, జపానీస్, కొరియన్ లాంగ్వేజ్ నేర్పించడానికి మన ప్రభుత్వం సంపూర్ణంగా ప్రయత్నం చేస్తుంది. అయితే ఇక్కడే అసలు రాజకీయ పంచ్ పడుతుంది. ములుగు ప్రత్యేక జిల్లా కోసం జరిగిన పోరాటం, ఆ తర్వాత కలెక్టరేట్ నిర్మాణానికి నిధులు కేటాయింపు, పనుల ప్రారంభం ఇవన్నీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగాయని బీఆర్ఎస్ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఇప్పుడు భవనం పూర్తయిన తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించడం సహజమే. అయినా దాని నిర్మాణానికి సంబంధించిన క్రెడిట్ విషయంలో మాత్రం మాటల యుద్ధం నడుస్తుంది. సీఎం ప్రసంగంలోని గత ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలపై విమర్శలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంకో పక్కన ఇంకొకడు ఉన్నాడు, రక్తం పంచుకొని తొడబుట్టిన ఆడబిడ్డను కూడా ఆస్తిలో భాగం ఇవ్వాల్సి వస్తుందని ఇంట్లోకెళ్ళి బయటికి మెడలు పట్టి దొబ్బిండు. ఇంత దుర్మార్గం ఉన్నది. సొంత చెల్లెలకే న్యాయం చేయలేనోడు తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్ల మంది ఆడబిడ్డలకు న్యాయం చేస్తాడా? కన్న కొడుకు దుర్మార్గంగా వ్యవహరిస్తుంటే దౌడ మీదంగా పెట్టి కొట్టాల్సిన తండ్రి ఫామ్ హౌస్లో బోర్లో వండుకున్నాడు. కొడుకు తప్పుడోడైతే సరిదిద్దాల్సింది తండ్రి కాదా? ఇవాళ సొంత బిడ్డని ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళగొడుతుంటే కొడుకు, తండ్రి మౌనంగా ఉన్నాడంటే ఆ నేరంలో తండ్రి కూడా సగం భాగం ఉన్నట్టే. అట్లాంటి తండ్రి కొడుకులు మన రాష్ట్రానికి దాపురించారు. వీళ్ళే ఈ తెలంగాణ రాష్ట్రానికి శనీశ్వరులు, తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తారు. మంత్రి సీతక్క కూడా గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అదే సమయంలోని మేడారం అభివృద్ధి, జంపన్న వాగు, మల్లూరు ఆలయం వంటి అంశాలపై ప్రభుత్వం హామీలు ఇచ్చింది. కానీ ఎంత నిధులు ఇస్తారు, ఎప్పుడు విడుదల చేస్తారు, పనులు ఎప్పటి నుంచి మొదలవుతాయి అన్న వివరాలు స్పష్టంగా చెప్పలేదనే అసంతృప్తి కూడా వినిపిస్తుంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ రహదారుల అభివృద్ధికి 16,007 కోట్లతోటి చేపట్టే హ్యామ్ రోడ్ల పథకానికి గట్టమ్మ దేవాలయం సమీపంలోని సీఎం, మంత్రులు, ఎంపీలు పైలాన్ ఆవిష్కరించారు. గత ప్రభుత్వం హయాంలో కేటాయించిన ఎస్పీ కార్యాలయం, కోర్టు భవనాల నిర్మాణాలను కూడా వేగవంతం చేస్తామని చెప్పారు. అయితే ములుగు ప్రజలు ఇప్పుడు కోరుకునేది రాజకీయ క్రెడిట్ కాదని, ఇచ్చిన హామీలు ఎప్పుడు నేల మీద కనిపిస్తదన్నదే ముఖ్యమని స్థానికంగా చర్చ జరుగుతుంది. ఇక సీఎం ములుగు పర్యటనలో మరో విషయం కూడా రాజకీయంగా చర్చకు వచ్చింది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మేడారం పర్యటనకు హాజరు కాలేదు. మేడారం ఆలయ అభివృద్ధి దేవాదాయ శాఖ పరిధిలోనే ఉండడంతో సీఎం మేడారం వెళ్లిన సమయంలో మంత్రి కూడా ఉంటారని భావించిన ఆమె కనిపించలేదు. గతంలోనూ కొన్ని కార్యక్రమాలకు దూరంగా ఉన్న నేపథ్యంలో సీఎం, మంత్రి మధ్య దూరం పెరిగిందా, ఏమైనా అసంతృప్తి ఉందా అనే చర్చ మొదలైంది. ములుగు కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా హాజరు కాలేదు. ఇది రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమైంది. ఇక సీఎం మేడారం వెళ్లి సమ్మక్క సారలమ్మను దర్శించుకుని పూజలు చేశారు. గద్దెల ప్రాంగణంలోని ఇప్ప మొక్క నాటారు. భక్తుల కోసం మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించారు. 24 మంది ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులకు చేయూత పథకం కింద కొత్త పెన్షన్లు చెక్కులు అందించారు. అయితే సీఎం పర్యటన సందర్భంగా సాధారణ భక్తులకు పోలీసులు ఆంక్షలు విధించారన్న ఆరోపణలు వచ్చాయి. దాదాపు 3 గంటల పాటు దర్శనానికి అనుమతి లేకపోవడంతో వృద్ధులు, చిన్నపిల్లలతో వచ్చిన భక్తులు ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
మరి ములుగు ప్రజలు కోరుకున్న అభివృద్ధి సీఎం ఇచ్చిన హామీల రూపంలో ఎంతవరకు కార్యరూపం దాలుస్తుంది? మేడారం అభివృద్ధి ప్రపంచ స్థాయికి చేరుతుందా? జంపన్న వాగు సాగునీటి ప్రాజెక్టుకు, మల్లూరు ఆలయం, రోడ్ల, విద్యా సంస్థలకు చెప్పిన నిధులు ఎప్పుడు వస్తాయి అనేది ఇప్పుడు అసలు ప్రశ్న. కలెక్టరేట్ భవనం ప్రారంభమైంది. ఇక ములుగు అభివృద్ధి పనులు కూడా అదే స్పీడ్తో మొదలవుతున్నాయా, లేక మరోసారి హామీలకే పరిమితం అవుతాయా? చూడాలి.